ప్రశాంత్ కుమార్. ఇది 5G మొబైల్స్ పార్ట్ 2. ఇందులో ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి మనకి MI10 5G. ఇది వచ్చేసి మనకి 6.67 ఇంచెస్ స్క్రీన్తో వస్తుంది. అండ్ ఇది ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో వస్తుంది. బ్లాక్ కలర్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇంకా అంత చెప్పలేదు, దాంట్లో మెన్షన్ చేయలేదు. ఇంకా అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. బాడీ వచ్చేసి ఇంకా ఇది సింగిల్ సిమ్ ఆర్ డ్యూయల్ సిమ్ మనకి అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ దీంట్లో కార్డ్ స్లాట్ అయితే ఉండదు. సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ HDR10+ డిస్ప్లేతో వస్తుంది. ఇది ఇంకా స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసరికి మనకి 1080x2340 పిక్సెల్స్తో వస్తుంది. అండ్ 90Hz రిఫ్రెష్ రేట్తో కూడా వస్తుంది మనకి. ఇది Android 10 మీద రన్ అవుతుంది. అండ్ MIUI వచ్చేసి మనకి 12 వర్షన్ మీద రన్ అవుతుంది. అండ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ మీద వస్తుంది ఇది. అండ్ అడ్రినో గ్రాఫిక్స్ వచ్చేసరికి మనకి 650 గ్రాఫిక్స్ మీద వస్తుంది అడ్రినో. అండ్ మనకి ఇంటర్నల్ మెమరీ వచ్చేసి మనకి 8GB వస్తుంది, 128GB ఉంటుంది. ఇంకోటి 8GB 256GB ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి 12GB 256GB ఉంటుంది. ఇంకా దీని ప్రైసెస్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెట్టాను, అక్కడ చూడొచ్చు మీరు. ఇంకా క్వాడ్ కెమెరా వచ్చేసరికి దీనికి క్వాడ్ కెమెరా ఇస్తాడు. బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఇస్తారు. ఒకటి 108 MP, అది వచ్చేసి 108 వచ్చేసి వైడ్ యాంగిల్ వస్తుంది. ఇంకోటి 13 MP వచ్చేసరికి అల్ట్రా వైడ్ వస్తుంది. ఇంకోటి 2 MP వచ్చేసరికి మనకి మ్యాక్రో షాట్స్ వస్తుంది. 2 MP ఇంకొక 2 MP వచ్చేసరికి మనకి డెప్త్ షాట్స్ వస్తుంది. ఇది దీంట్లో వచ్చేసి 8K రికార్డ్ అవుతుంది మనకి 30 ఫ్రేమ్/సెకండ్లో. ఇంకా 4K వచ్చేసి 60 ఫ్రేమ్/సెకండ్లో రికార్డ్ అవుతుంది. అండ్ సెల్ఫీ వచ్చేసి ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 20 MPతో వస్తుంది వైడ్ యాంగిల్తో. అండ్ రికార్డింగ్ వచ్చేసి ఫుల్ HD 30 ఫ్రేమ్/సెకండ్ వస్తుంది. 3.5 జాక్ అయితే ఉండదు, మనం బ్లూటూత్తో పెట్టుకోవాలా. అండ్ NFC వచ్చేసి మనకి ఉంది. దీంట్లో ఇన్ఫ్రారెడ్ పోర్ట్ కూడా ఉంది. Type-Cతో ఇస్తున్నారు. ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి మనకి ఇన్ డిస్ప్లే వస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి మనకి 4780 mAh బ్యాటరీ ఇస్తున్నారు. అండ్ అడాప్టర్ వచ్చేసరికి మనకి 30 వాట్స్ ఇస్తున్నారు. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనకి 30 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి అమెజాన్లో కూడా అవైలబిలిటీలో ఉంటుంది. దానికి ఇంక రేట్స్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో పెట్టాను, అక్కడ చూడొచ్చు మీరు. ఇది మనకి కలర్ మీద డిపెండ్ బట్టి మనకి ఫ్లిప్కార్ట్లో కూడా మనకి వేరియేషన్ ఉంది. ఫ్లిప్కార్ట్లో అయితే రేట్స్ చూడొచ్చు. ఇక్కడ మనకి కెమెరా కూడా 4 కెమెరాస్ ఇచ్చినారు. క్వాడ్ కెమెరా సెటప్ విత్ డ్యువల్ టోన్ ఫ్లాష్ ఇచ్చినారు. 108 MP కెమెరా ఇచ్చినారు, చూస్తున్నారు. అది ఫ్లిప్కార్ట్లో వచ్చేసి మనకి గ్రీన్ కలర్స్ మీద కొంచెం డిఫరెంట్ ఉంది. దీనికి కొంచెం అమెజాన్లో అయితే మాత్రం 8GB, ఇది 12GB 52, ఇది 12GB అయితే లేదు, కనపడలేదు ఎక్కడ. అమెజాన్లో కనపడలేదు, ఫ్లిప్కార్ట్లో కనపడలేదు. ఇదే అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ వచ్చేసరికి మోటరోలా ఎడ్జ్ ప్లస్. ఇది 5G మొబైలే. ఇది 6.7 ఇంచెస్ స్క్రీన్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో వస్తుంది. అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. అండ్ ఇది OLED డిస్ప్లే. అండ్ HDR+10+ డిస్ప్లే వస్తుంది మనకి. ఇది స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసరికి మనకి 1080x2340 పిక్సెల్స్తో వస్తుంది. అండ్ 90Hz రిఫ్రెష్ రేట్తోనే వస్తుంది ఇది. అండ్ Android 10తో వస్తుంది, రన్ అవుతుంది. ఇది OS వచ్చేసరికి మనకి నార్మల్ OS, మాడిఫికేషన్ ఏం లేదు, డైరెక్ట్ స్టాక్ OS వస్తుంది. అండ్ ఇది మనకి స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అండ్ అడ్రినో 650 GPU గ్రాఫిక్స్ మీద వస్తుంది ఇది ప్రాసెసర్. అండ్ కార్డ్ స్లాట్ వచ్చేసరికి ఉండదు దీంట్లో ఒకే ఒక వేరియంట్ ఉంది. 12GB 256GB ర్యామ్, 256GB ఇంటర్నల్ మెమరీ వేరియంట్ మాత్రమే ఉంది. ఇది 75,000 పడుతుంది మనకి. ఇది క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. 108 MP వైడ్ యాంగిల్తో వస్తుంది. 8 MP టెలిఫోటో లెన్సెస్ వస్తుంది. అండ్ ఒకటి వచ్చేసరికి 16 MP వచ్చేసరికి మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ వస్తుంది. ఇంకోటి వచ్చి 3D డెప్త్ బొకే ఎఫెక్ట్ వస్తుంది. అది 3D కెమెరా ఇది. అండ్ ఇది 6K వరకు రికార్డ్ అవుతుంది 30 ఫ్రేమ్/సెకండ్తో. అండ్ 4K వచ్చేసరికి మనకి 30 ఫ్రేమ్/సెకండ్ రికార్డ్ అవుతుంది ఇది కూడా. అండ్ సెల్ఫీ వచ్చేసరికి మనకి 25 MP వైడ్ యాంగిల్ ఇస్తున్నాడు. ఇది ఫుల్ HD 30 ఫ్రేమ్/సెకండ్ అండ్ 120 ఫ్రేమ్/సెకండ్ మీద రికార్డ్ అవుతుంది ఇది. అండ్ NFC వచ్చేసరికి మనకి ఉంది, దీంట్లో Type-C కూడా ఉంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి మనకి 100 డిస్ప్లే ఉంటుంది, ఇన్ డిస్ప్లే. అండ్ బ్యాటరీ వచ్చేసరికి మనకి 5000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. దీంట్లో అడాప్టర్ వచ్చేసి మాత్రం చాలా తక్కువ ఇచ్చినాడు. 18 వాట్స్ ఛార్జర్ ఇస్తున్నాడు. ఇది చాలా తక్కువ. అన్ని మామూలుగా 75,000 పెట్టేసి 18 వాట్స్ అంటే చాలా తక్కువ. ఇది మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబిలిటీలో ఉంటుంది. 75,000 రూపీస్. ఇది మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, అక్కడ చూడొచ్చు మీరు. చూస్తున్నారు కదా కెమెరా సెటప్ కూడా. పంచ్ హోల్ డిస్ప్లే ఉంది. కర్వ్డ్ గ్లాస్ ఉంటుంది. 2.5D కర్వ్డ్ గ్లాస్ కూడా ఉంటుంది. ఇది OLED డిస్ప్లే, సూపర్ అమోలెడ్ కాదు, OLED. చూస్తున్నారు కదా మనకి 2 కలర్ వేరియంట్స్తో వస్తుంది. ఇది 5G మొబైల్. మనకి కార్డ్ స్లాట్ అయితే ఉండదు.
3.5mm జాక్ కూడా ఇస్తున్నాడు. మనకేం బ్లూటూత్ ఎట్లయినా యూస్ చేసుకోవచ్చు. మనకి ఇది చూస్తున్నారు కదా, ఇది ఫింగర్ ప్రింట్ ఇన్ డిస్ప్లే. మొబైల్ అయితే బాగుంది. రేట్ అయితే ఇది ఛార్జర్ మాత్రం 18 వాట్స్తో ఇచ్చున్నారు. అదొక్కటే కొంచెం డిసప్పాయింటెడ్. చూసిన థర్డ్ వన్ వచ్చేసరికి మనకి ఒప్పో ఫైండ్ X2. ఇది 5G మొబైల్. ఇది మనకి 6.7 ఇంచెస్ స్క్రీన్తో వస్తుంది. ఇది 5G మొబైలే. దీనికి మనకి 3.5mm జాక్ అయితే ఉండదు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్తో ఇస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేసరికి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో ఇస్తున్నారు. అండ్ అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. బాడీ అవుట్పుట్ ఫుల్ బార్డర్ అంతా. అండ్ ఇది అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ HDR10+ డిస్ప్లేతో వస్తుంది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో కూడా వస్తుంది మొబైల్. అండ్ Android 10తో వస్తుంది. ఇది ఓఎస్ రన్ అవుతుంది. అండ్ కలర్ ఓఎస్ వచ్చేసరికి మనకి 7.1 వర్షన్ మీద రన్ అవుతుంది. అండ్ స్నాప్డ్రాగన్ మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ వచ్చేసరికి మనకి 865 ప్రాసెసర్ మీద వస్తుంది ఇది. అండ్ గ్రాఫిక్స్ వచ్చేసరికి Adreno 650 వస్తుంది. దీంట్లో కార్డ్ స్లాట్ అయితే ఉండదు. కానీ మనకి ఇప్పటికీ అవైలబిలిటీలో ఉండేది ఒక వేరియంటే ఉంది, 12GB 256GB ర్యామ్ వేరియంట్. అది వచ్చేసరికి మనకి అమెజాన్లో దొరుకుతుంది. అది 65,000 పడుతుంది మనకి. ఇంకా 8GB 256GB 8GB 128GB ఇంకా రాలేదు, లాంచ్ చేయలేదు. చూడాలా ఫ్యూచర్లో లాంచ్ చేస్తారేమో. అండ్ ఇది ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఇది 48MP వైడ్ యాంగిల్తో వస్తుంది. విత్ లేజర్ ఫోకస్ వస్తుంది. విత్ ఇది ఓఎస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో కూడా వస్తుంది. మిగతా మొబైల్స్ అన్ని EIS వస్తుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. ఇది ఒకటి మాత్రం OIS వస్తుంది. సెకండ్ ఇంకొకటి వచ్చేసరికి 13MP టెలిఫోటో లెన్సెస్ వస్తుంది. దీనికి కూడా OIS ఉంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అండ్ 12MP అల్ట్రా వైడ్ యాంగిల్తో వస్తుంది. ఇది 4K రికార్డ్ అవుతుంది 60 frames/secondతో. అండ్ సెల్ఫీ వచ్చేసరికి మనకి 32MP కెమెరా ఇస్తున్నాడు వైడ్ యాంగిల్ సపోర్ట్తో. ఇది ఫుల్ HD వచ్చేసరికి మనకి 30 frames/secondతో రికార్డ్ అవుతుంది. దీనికి NFC కూడా ఉంది. టైప్ సి పోర్ట్తో వస్తుంది. ఇది ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి మనకి అండర్ డిస్ప్లే ఇస్తాడు. 2.5D కర్వ్డ్ గ్లాస్ కూడా ఉంది మనకి ఇక్కడ చూస్తున్నారు కదా. ఇంకా ఇది బ్యాటరీ వచ్చేసరికి మనకి 4200 mAh లిథియం బ్యాటరీతో వస్తుంది. ఇంకా అడాప్టర్ వచ్చేసరికి మనకి 65 watts అడాప్టర్తో ఇస్తున్నారు. సూపర్ వూక్ ఛార్జర్ ఇది 2.4 వర్షన్ ఇది. అండ్ మనకి ఫుల్ ఛార్జ్ కానీ ఇది వాళ్ళు చెప్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ చెప్తున్నారు. ఇది 38 minutes కల్లా ఫుల్ ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. కానీ చూడాలి ఇది. ఇప్పటికి మాత్రం ఒక వేరియంటే ఉంది, 12GB 256GB ర్యామ్ వేరియంట్. ఇది మీరు చూడొచ్చు. ఇది ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది, మీ అమెజాన్లో దొరుకుతుంది. దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, చూడొచ్చు మీరు అక్కడ. ఇదండి ఇది పార్ట్ 1 పార్ట్ 2 కలిసి మీకు 6 మొబైల్స్ చూపిస్తాను. 5G మొబైల్స్ ఇవి ఇప్పుడు ఇండియాలో ఉండేది, ఆల్రెడీ లాంచింగ్లో ఉండేది. ఇవన్నీ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్